నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్ మరియు యోగా ట్రైనర్, ఇంకా మనీ పవర్ ఎక్స్పర్ట్ హరిణి వినుకొండ గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. ఇప్పుడు చాలా మనం చూస్తూనే ఉన్నాం, కొందరు ఎప్పుడు మొదలుపెట్టినా ఏ పని అవ్వట్లేదు, అసలు ఎందుకు ఇలా అవుతుంది, ఒకవేళ టైమింగ్స్ ఇవ్వనా, మేము కరెక్ట్ టైంలోనే మొదలు పెడుతున్నామా అని అనుకుంటూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచి జరుగుతుందేమో అని కొందరు అనుకుంటుంటారు. అసలు ఆ టైంలో చేస్తే ఆ టైంలోనే చేయాలా? బ్రహ్మ ముహూర్తంలో ఏ పని చేసినా సక్సెస్ అవుతుందా, లేకపోతే వాటికి ఏమైనా పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయా? ఈ టైంలో చేస్తే ఇది సక్సెస్ అవుతాం అనే దానికి ఏమైనా ఉంటుందా? ప్రతిదానికి ఒక టైం అనేది ఉంటుంది. అంటే నువ్వు ఏది చేసినా, ఒక బిజినెస్ చేసినా, ఒక పగలైనా రాత్రి అయినా కావచ్చు, బిజినెస్ కావచ్చు, మనకు స్టడీ కావచ్చు, మన ఏజ్ కావచ్చు, ప్రతి దానికి టైం లిమిట్ అనేది, కాల పరిమితి అనేది ప్రతి దానికి ఉంది. అలాగే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు, ఏదైనా వెళ్తున్నప్పుడు కూడా సక్సెస్ రావడానికి కూడా ఆ పరిమితులు అనేది మన కాల పరిమితి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఏంటి, మనకి చాలామందికి మీరు చెప్తున్న టెక్నిక్స్ కానీ ఏవైనా సరే బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలా, లేదంటే ఏ టైంలోనే చేసుకోవచ్చా? చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఏమిటంటే, కొంతమంది మేము లెగలేకపోతున్నాము, చేయలేకపోతున్నాము, బ్రహ్మ ముహూర్తంలోనే చేస్తేనే నాకు సక్సెస్ అవుతుంది, లేకపోతే అవ్వదు అని మైండ్ సెట్లో చాలామంది ఉంటారు. ఇప్పుడు నా టైం బాగాలేదు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు నా టైం బాగాలేదేమో, లేదు నేను కొంతమంది ఏంటంటే చేయగలిగిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చేయగలిగే వాళ్ళని, సక్సెస్ అయ్యే వాళ్ళని గురించి నేను ఎప్పుడు మాట్లాడను. నా ఇంటెన్షన్ అంతా కూడా చేయలేని వాళ్ళు చేయటం కోసం, వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేయటం కోసం, వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసమే నేను చెప్పేదంతా కూడా. నా చుట్టూ ఉండే చాలా మంది కూడా వాళ్ళు పొద్దున్నే లెగలేరు, చేయలేరు, ఇది నేను పొద్దున్నే లెగలేదు కదా అని చేయటం మానేస్తారు. కాకపోతే మన ఋషులు కానీ, పెద్దవాళ్ళు కానీ, మహానుభావులు కానీ ఎవ్వరు ఏం చెప్పినా కూడా బ్రహ్మముహూర్తంలో చేయటం వల్ల ఏంటి అంటే దానికి చాలా విశిష్టత ఉంది. అంటే పొద్దున పూట 3:30 దగ్గర నుంచి 3:45 to 6 మధ్యలో మనం ఏ పని చేసినా కూడా ఎర్లీ మార్నింగ్ మనకి తదాసు దేవతలు ఉంటారంటారు కదా. పొద్దున పూట మన సాయంత్రం 6 గంటల సంధ్యా సమయంలో మనకి తదాసు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఏదన్నా కూడా మనకి ఆటోమేటిక్గా తదాస్తు అంటే మనకి అది నెరవేరుతుంది. ఇంకోటి ఇక్కడ సైంటిఫికల్గా చూసుకుంటే ఏంటి అంటే, ఎర్లీ మార్నింగ్ మనం పడుకుని నిద్ర లేగంగానే మనకి ఎలాంటి థాట్స్ ఉండవు. అప్పుడు ఎలాంటి వృధా ఉండదు. అంటే బయట కాలుష్యం కావచ్చు, బయట జనాలు కావచ్చు, హడావిడి కావచ్చు, ఏది లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. మనకి మైండ్ అంతా కూడా ఫోకస్ దాని మీద వెళ్తూ ఆ బ్రహ్మముహూర్తంలో తెల్లారుజామున చేసిన ఏదైనా కూడా చాలా ఆ టైం అనేది చాలా విశిష్టత ఉంటుంది. ఆ టైంలో చేసినప్పుడు ఏంటంటే మన కోరిక ఏదైనా నెరవేరుతుంది అంటారు. అంటే ఆ ఫోకస్ అంతా మనకి ఇదివరకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా ఏంటి, మీరు పొద్దున లేచి చదివితే చాలా బాగా గుర్తుంటుంది, జ్ఞాపకశక్తి ఉంటుంది, మనం చేస్తుంది అంటే పొద్దున లేచిన థాట్స్ అప్పుడు ఏంటంటే మనకి ఏ ఆలోచన ఉండదు. మనం ఏ సీడ్ వేస్తే పొద్దున్నే అదే సీడ్ మన రోజంతా ట్రాన్స్ఫర్మ్ అవుతూ ఉంటుంది. మనం ఆ సీడ్ని మనం బాగా పెంచుకుంటూ నెగిటివ్ థాట్స్ రాకుండా మనం అనుకున్న కోరికని అచీవ్ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు ఇది బాగుంది. కానీ చాలామంది ఆ టైంలో చేయలేరు. అంటే ఒకటి బద్ధకం కావచ్చు, 2 లెగలేకపోవచ్చు, బాడీ సహకరించలేకపోవచ్చు, ఏదైనా కూడా. కొంతమందికి అసలు పొద్దున నైట్ అంతా పని చేస్తారు, పొద్దున పూట లెగాలనిపించదు. లేదా నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, పొద్దున పూట అడిగే టైము పాసిబిలిటీ ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ టైమే చెయ్యాలి, ఆ టైమే చెయ్యాలి అనేది ఏమీ లేదు. మన ఫోకస్ అంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తారు, ఒక మాట చెప్తున్నాను, పొద్దునే లేస్తారు. కానీ లాస్ట్ టైం మనం ఒక స్టోరీలో చెప్పుకున్నట్టు ఆనందం ఎక్కడుంది అంటే ఆ స్పూన్ తేనెలో పడకుండా చూడమంటే ఆ ఫోకస్ అంతా స్పూన్ మీదే పెట్టారు, కానీ మొత్తం తిరిగి నేను కనిపించిందా? అలాగే మనము పొద్దున పూట లేచి బ్రహ్మముహూర్తంలో మన కోరికను అచీవ్ చేయడానికి అబ్జర్వేషన్స్, మెడిటేషన్స్, టెక్నిక్స్ అప్లై చేస్తున్నప్పుడు మన ఫోకస్ అంతా కూడా దాని మీద లేకుండా నిద్ర మీదనోనో లేదా ఇంకో దగ్గర అబ్బా ఇప్పుడు తప్పిసావుగా చేయటమో అనే దాంట్లో చేస్తున్నాం అనుకో, అప్పుడు ఎక్కడుంది చిత్తశుద్ధి? ఎక్కడుంది? దానికి ఏం వర్కౌట్ కాదు. అది జీవితకాలం చేసినా కూడా వర్కౌట్ అవ్వదు. అదే మీరు లెగగలిగారు, ప్రశాంతంగా చేస్తారా, చేయండి. చేయలేదు, మీకు నైట్ షిఫ్ట్లు ఉన్నాయి, మీకు కుదరట్లేదు, పిల్లల్ని పంపించుకోవాలి, స్కూల్కి పంపించుకోవాలి, అన్నీ మీరు పనులు అయిపోవాలి, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు 9 కల్లా, ఎటువంటి వాళ్ళైనా 9 కల్లా ఫ్రీ అవుతారు కదా. పిల్లలు కానీ అందరూ ఎటు వెళ్ళిపోయారు, హౌస్ వైఫ్స్కి. ఇక జాబ్కి వెళ్ళే వాళ్ళకంటే తప్పదు.
పొద్దున పూట వేసుకోవాలి. అప్పుడు లెగంగానే వాళ్ళని ఇన్నిసార్లు చేయాలని లేదు. మీ థాట్ని మీరు ఆ పనులు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేసుకోకముందే ఫస్ట్ మీరు అనేసుకొని చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎట్లయినా పొద్దున పూట ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లేస్తారు కాబట్టి చేసుకుంటారు. ఓకే. ఈ ఇంట్లో ఉండి చేసుకోలేని వాళ్ళు పనులు ఏదైతే అర్జెన్సీ పనులు ఉన్నాయో అర్జెన్సీ పనులు కంప్లీట్ చేసుకొని మీ టైం 9 కాడ నుంచి రాత్రి పడుకునే లోపల ఎప్పుడైనా సరే పూర్తి ధ్యాసతోటి, అంటే మనకి భగవంతుడు కనిపించాలి అంటే భగవంతుడి మీదే ఫోకస్ తోటి ఎలా చేస్తామో, లేదు మనకి లోపల ఇన్నర్కి ప్రయాణం చేయాలంటే మన లోపల నిరంతర ఎరుకతోటి చేస్తాం కదా. చాలామంది చెప్తారు 17 సెకండ్స్ మనం ఏదైనా ఒక కోరికని విజన్ చేయగలిగితే, దాని మీద ధ్యాస నిలపగలిగితే ఆ కోరిక ఈజీగా అచీవ్ చేస్తాం. మీరు ఎప్పుడైనా పొద్దున పూట చేస్తున్నప్పుడు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా కూర్చోండి. ఆఫ్టర్ 9 తర్వాత అయినా కూర్చుని ఏదో ఒక టైంలో పర్టికులర్ టైం పెట్టుకోండి. పొద్దున పూట అయినా కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, టైం పెట్టుకొని ఆ టైం అంతా మీ టెక్నిక్స్ని అప్లై చేయండి. పనులు అయిపోయిన తర్వాత రోజంతా ఏం చేస్తాం? ఖాళీగానే ఉంటాం కదా. ఖాళీగా ఉంటాం అంటే ఎక్కడ ఉంటాం? పని అంతా ఉంటుంది. పనులు ఎప్పుడూ ఉంటాయి. సముద్రంలో ఉన్న అలలు ఆగవు, నేను కాళ్ళు కడుక్కోనంటే ఎప్పటికీ మనం కాళ్ళు కడుక్కోలేము, ఎప్పటికీ కూడా మనకి సముద్రంలో అలలు ఆగవు. అంటే అవి అలలు వస్తూనే ఉంటే మనం చేస్తాంటే. పొద్దున పూట లెగలేని వాళ్ళకి నేను చెప్తున్నాను ఇది. మీరు ఎప్పుడు లేస్తారో అప్పుడు లెగండి, కూర్చోండి, మీ పనులన్నీ కంప్లీట్ చేసుకుని 9 వరకల్లా ఇంపార్టెంట్ పని, మీరు పిల్లల్ని కానీ బాత్రూమ్ కానీ పంపించేసుకోవాలి, ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకుని కూర్చుని మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి. ఆ ఫోకస్ చేసి అబ్జర్వేషన్స్ని మీరు 21 టైమ్స్ నోట్ చేయటము, మీకు మళ్ళీ ఆపోజిట్ థాట్ వస్తే మళ్ళీ కూర్చుని చేయటము, మళ్ళీ అట్లా ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. అలా చేస్తూ పర్టికులర్ పీరియడ్గా, ఇప్పుడు సపోజ్ ఒక జాబ్ కావాలి అనుకున్నారు, ఎవరికో ఖాళీగా ఉన్నారు, జాబ్ కావాలి అనుకోవడం, ఇంట్లో వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి కావచ్చు. ఆ జాబ్ కావాలంటే మీరు ఒక పీరియడ్ పెట్టుకోండి. ఏ ఇయర్ లోపల కావాలనుకుంటున్నారు? ఒక 1 ఇయర్ లోపు కావాలా, ఒక 2 ఇయర్స్ లోపు కావాలా, లేదంటే ఒక 6 మంత్స్ లోపు కావాలంటే పలానా డేట్ నాటికి పలానా కంపెనీలో నాకు జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి అనే వర్డ్ని మీరు ఎక్కడ, అంటే ఆ ఒక్క చిన్న సెంటెన్స్లో మీరు మొత్తం మీ స్టోరీ చూసుకోవాలి. అంటే నాకు పలానా గవర్నమెంట్ జాబ్, పలానా కోర్టులో నాకు ఒక దగ్గర జాబ్ వచ్చింది, నేను ఆ జాబ్లో ఉండి నేను ఇంత ఇన్కమ్ సంపాదిస్తున్నాను, దాని ద్వారా నా పిల్లల్ని నేను చాలా ఈజీగా నేను చూసుకోగలుగుతున్నాను అనే థాట్ని మీరు చూడగలగాలి, విజన్ చేయగలగాలి. చేస్తూ అఫర్మేషన్ పొద్దున పూట 21 టైమ్స్ ప్రతిరోజు మీరు నోట్ చేసుకుంటూ ఉంటే మీరు అనుకున్న డ్రీమ్ అనేది ఏ టైంలో అయినా చేయండి. ఎందుకంటే ఇది నేను ప్రాక్టికల్గా నేను ఎన్నోసార్లు, నేనైతే పొద్దున పూట లెగలేను యాక్చువల్. అంటే మీరు లెగలేకపోతున్నారు కదా చెప్పలేను అంటే, ఇప్పుడు మనకు ప్రతి సమస్యకి పక్కనే పరిష్కారం ఉంటుంది. నేను ఇప్పుడు కొంతమందికి నేను రాత్రి అంతా కూర్చుని వర్క్ చేయమంటే చేస్తాను, ఎర్లీ మార్నింగ్ నేను లేచి పని చేయలేను. ఇప్పుడు అలాంటప్పుడు నాకు తగ్గట్టుగా నేను ప్లాన్ చేసుకోవాలి. నేను నా చుట్టుపక్కల ఎంతమందిని చూసి నేను చెప్తున్నాను కదా, 1% పీపుల్ ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నట్టు ప్రతిదీ కూడా డెడికేటెడ్గా చేయగలుగుతారు, మిగతా వాళ్ళు చేయలేరు. చేద్దాం అనుకుంటారు కానీ ప్రోకాస్టినేట్ అవ్వచ్చు, లేదంటే బద్ధకం అవ్వచ్చు, లేదంటే నిన్న నిర్లక్ష్యం కావచ్చు, చేద్దాంలే అన్నట్టు అయిపోతుంటుంది. అలాంటి వాళ్ళు ఏదో ఒక టైంలో చేస్తే, అంటే గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టుగా మనం ఏదో ఒక టైంలో చేసామనుకోండి, రాను అంటే డెడికేషన్గా డైలీ ఒక కన్సిస్టెంట్గా ప్రతిరోజు మనం ఒక పనిని 21 రోజులు 40 రోజులు మీరు చేస్తే ఖచ్చితంగా మీ డ్రీమ్ అచీవ్ అవుతుంది. ఇప్పుడు నాకు మా ఇంట్లో ఒక జాబ్ కావాలి, ఆ ప్రమోషన్ కోసం నేను చేశాను. అది ఆ ప్రమోషన్ కావాలి అన్నప్పుడు నాకు పొద్దున పూట కుదిరేది కాదు. ఎర్లీ మార్నింగ్ నేను చేయాల్సిన పనులు ఉండేవి. నాకు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆఫ్టర్ 11 నాకు ఫ్రీ అవుతుంది టైం. 11 or 12 o'clock నేను ఫ్రీ అవుతాను. ఇంకా ఆ టైం నుంచి నైట్ పడుకునేటప్పుడు నేను ఫస్ట్ 11 o'clock పెట్టుకున్నదాన్ని. అంటే ఏంజల్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ ఏంజల్స్ గురించి చెప్తాను. ఎవరైనా 10:10కి కానీ 11:11కి కానీ ఇలాంటి టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్లో నేను 11:11కి స్టార్ట్ చేసేదాన్ని. ఆ 11:11కి పెట్టుకొని ఆ టైమింగ్లో నేను ఒక 21 టైమ్స్ నేను అనుకున్న డ్రీమ్ని రాసుకోవటము, దాన్ని అయిన తర్వాత నా పనుల్లో నేను పడిపోవటం. అంటే లెట్ ఇట్ గో అన్నట్టు ఉండాలి. అది చెయ్యాలి, మళ్ళీ దాన్ని వదిలేసి మన పనుల్లో రొటీన్లో పడిపోవాలి. అది ఎప్పుడు వస్తుందో అని ఆతృత ఉండకూడదు. ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం అంటే ఒకేలా ఆలోచన చేస్తూ ఉంటాం, మనకి నెగిటివ్ థాట్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ బాగా నెగిటివ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కూర్చుని ఆ థాట్ని షిఫ్ట్ చేయటం. అలా చేసుకుంటూ నేను చెప్పిన ఒక 1 yearలో ఆ పొజిషన్కి రీచ్ అయ్యాము. మేము చాలా హ్యాపీగా అనుకున్న ప్రమోషన్ పొంది మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మరి బ్రహ్మ ముహూర్తంలో చేసినా అవుతుంది, ఏ టైంలో చేసినా అవుతుంది. పొద్దున పూట చాలా ప్రశాంతంగా కాన్షియస్ మైండ్ తోటి ఉండి ఎలాంటి థాట్ లేనప్పుడు మనం ఫస్ట్ వేస్తే రోజంతా ఆ థాట్ గురించి ఆలోచన చేస్తాం కాబట్టి అప్పుడు చేస్తున్నాం. అప్పుడు కుదరట్లేదు, మీరు ఏదో టైంలో చేయండి, 100% మీ కోరిక ఇచ్చి. నేను ఏ టైంలో ఏ వర్క్స్ చేయాలి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.